నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ తాత నాగేశ్వరరావు గారు, శ్రీమతి వెంకటరాజలక్ష్మి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీమతి వెంకటరాజలక్ష్మి గారు, తాత నాగేశ్వరరావు గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా శ్రీ తాత నాగేశ్వరరావు గారి, శ్రీమతి వెంకటరాజలక్ష్మి గారి ముద్దుల మనమడు చిరంజీవి సమర్థ్, రమ్య గారి శ్రీ సుధీర్ గారి కుమారుడు మరియు ఆ షిరిడి సాయిబాబా దీవెనలతో మరియు వారి తాతగారి ఆశీస్సులతో మరియు చిరంజీవి సమర్థ్ గారి మరియు సాయిబాబా దీవెనతో ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా పరమశివుని ఆశీస్సులతో కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. చిరంజీవి సమర్థ్ సాయి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరియు సమర్థ గారికి సాయిబాబా ఆశీస్సులు మరియు ఆ పరమశివుని దీవెనలు మరియు ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని భగవంతుని వేడుతూ, మరియు వారి తల్లిదండ్రుల ఆశీస్సులు మరియు వారి తాతయ్య గారి ఆశీస్సులు, అమ్మమ్మ గారి ఆశీస్సులు, అలాగే నానమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, వారి ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే ఆ చదువుల తల్లి సరస్వతి కటాక్షం కూడా వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరియు సమర్థ సాయి గారి పైన వారి వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఆశయం ఉందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ పరమశివుని దీవెనలు, లక్ష్మీదేవి ఆశీస్సు కూడా సమర్థ గారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరియు శ్రీ తాత నాగేశ్వరరావు గారికి, శ్రీమతి వెంకటరాజలక్ష్మి గారికి, శ్రీమతి రమ్య గారికి, శ్రీ సుధీర్ గారికి, చిరంజీవి శ్రావ్య గారికి, చిరంజీవి సమర్థ గారికి, శ్రీ రాకేష్ గారికి, శ్రీమతి దివ్య గారికి, అలాగే చిరంజీవి రాధ్య గారికి, చిరంజీవి దివ్య గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి వెంకటరాజలక్ష్మి అమ్మ గారికి, శ్రీమతి రమ్య గారికి, శ్రీమతి దివ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మరియు వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే వారికి ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ లక్ష్మీదేవి దీవెనలు కూడా వారి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ, వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘ ఆయుష్మాన్ భవ. శ్రీ తాత నాగేశ్వరరావు గారు, శ్రీమతి వెంకటరాజలక్ష్మమ్మ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, అరటి పండ్లు, అలాగే మిర్చి బజ్జీ, అలాగే స్వీట్ బాదుషా, అలాగే బెండకాయ ఫ్రై, అలాగే రైసు, వంకాయ మసాలా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.